సార్, రకరకాల వాదోపవాదనల మధ్య ఎక్కడ ఏ ఇష్యూ చూసినా ఒకే ఒక్క చోట అనుమానం ఆ, బయటకు వస్తుంది. ఏంటంటే, అనుమానించవలసినట్టుగా కనపడుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీద ఎన్ని నేరారోపణలు వస్తున్నా, ఎంత అన్యాయం జరుగుతుంది అని చెప్పి బయట పడుతున్నా కూడా కేంద్రం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడమే రీజన్ సార్. సో ఈ ఇప్పుడు ఈ డౌట్ కూడా, జగన్ కి మోడీకి ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అలానే ఉన్నాయేమో అనే అనుమానాలు ఆ, అనే అనుమానాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి సార్. ఎందుకంటే జరుగుతున్న పరిణామాల రీత్యా మనం అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనికి సంబంధించి మీరేమంటారు సార్? నిజమేనండి. ఈ జగన్మోహన్ రెడ్డికి మోడీకి ఉన్న సంబంధాలు ఎన్ని, ఇంకా ఆ సంబంధం అలాగనే ఉందా అనే దాని మీద ఇప్పుడు చిన్నగా చర్చ కూడా మొదలు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డితో మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నానికి కూడా చేస్తా ఉంది. కొద్ది ఉమ్, మంది రాజకీయ విశ్లేషకులు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎస్పెషల్లీ తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద విశ్లేషణ చేసే కొద్దిపాటి ఈ రాజకీయ విశ్లేషకుల్లో కొంతమంది చేత ఇలాంటి వీడియోలు చేపిస్తున్నారు అనే అనుమానం ఇప్పుడు కొంచెం చిన్నగా వస్తా ఉంది. ఈ బీజేపీ పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్న సంబంధం తెగతెంపులైపోయింది అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈ కానీ చేసే ప్రయత్నంలో ఎక్కడ కనపడట్లేదు కదా సార్. అంటే ఎక్కడ చూసినా, ఏ అంశంలో చూసినా ఎక్కడో చోట ఆయన మీద చర్యలు తీసుకునే దిశగా, సపోజ్ వివేకానంద రెడ్డి హత్య కేసు కానివ్వండి, లేకపోతే ఆ ఇప్పుడు ఈ లడ్డు విషయం కానివ్వండి, మొన్నటి వరకు జరిగిన జత్వానీ విషయం కానివ్వండి, ఎక్కడ చూసినా కొంత డిలే అవ్వడం, లేదంటే ఇంకా ఆ, చర్యలు తీసుకోవడానికి ఆలోచించడం, ఇన్ని కేసుల నుంచి ఆయన్ని బయటపడేయడం, ఇంకా కేంద్రం ఆయన్ని కాపలా కాస్తుంది, ఆయన కంప్లీట్ గా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయన మీద కేసులు పెట్టి జైల్లోకి పంపకుండా కాపలా కాస్తుంది అనడానికి ఇవన్నీ నిదర్శనం కాదంటారా? ఖచ్చితంగా ఇవన్నీ నిదర్శనం కావచ్చేమో, కానీ జత్వానీ కేసు కానీ లేకపోతే ఈ లడ్డు విషయంలో కానీ కేంద్రం కలగజేసుకునేది ఏమీ లేదు. ఇందులో ఉమ్, వాళ్ళు సిబిఐ విచారణ మరి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందా లేదా అనేది చూడాలి. యాక్చువల్గా ఇప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయం ప్రకారంగా అయితే ఈ లడ్డూలు, ఈ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని గనక సిబిఐకి అప్పచెబితే అది జగన్మోహన్ రెడ్డి చేతిలో తీసుకెళ్లి పెట్టినట్టే అనే అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. దాన్నే మరి దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు నాయుడు సిట్టు వేయటానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి సిట్లో ఎవరుంటారు, ఏం తెలుస్తారు అనేది ఈ ఒక ప్రత్యేకమైన అంశం అయితే, ఇక మనం జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి అంటే ఎస్పెషల్లీ బీజేపీలో కూడా అందరూ కాదు. నరేంద్ర మోడీ, అమిత్ షా బీజేపీ అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనుకుంటే, ఈ బీజేపీ వైసీపీ మధ్య ఉన్న బంధం అనే దాన్ని అసలు మనం ఫస్ట్ ఆది దగ్గర నుంచి తీసుకోవాలి. వీళ్ళ మధ్య బంధం ఎక్కడ ఏర్పడింది ఎక్కువగా అనేది ఉమ్, ఒకసారి మనం చూసుకుంటే, 2014-19 మధ్యలో ఎన్డీఏలో టీడీపీ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక భాగస్వామి అయ్యున్నాడు. అలాగనే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ బీజేపీ భాగస్వామిగానే ఉంది. అప్పుడు ఒక ఇద్దరు ఎంపీలు కేంద్రంలో ఉంటే, ఒక ఇద్దరు ఆ, ఎమ్మెల్యేలు ఈ ఇక్కడ రాష్ట్రంలోనూ మంత్రి పదవులు కూడా చేశారు. ఇద్దరు బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో మంత్రి పదవి చేశారు, ఇద్దరు టీడీపీ వాళ్ళు కేంద్రంలో మంత్రిగా చేశారు. కానీ చిట్ట చివరి బడ్జెట్ వరకు వేచి చూసిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో నిధులు తీసుకుని రావాలి, అభివృద్ధి చేయడానికి ఎంతో చెయ్యాలి అని అనుకున్న చంద్రబాబు నాయుడికి వాళ్ళు ఏమాత్రం సహకారం అందించలేదు. ఆ కారణం చేత ఆయన ప్రత్యేక హోదా వద్దనుకుని ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి సిద్ధపడిపోయినా కూడా వాళ్ళు ఒక్క రూపాయి ఇలా ఉమ్, ఆ ఇవ్వని కారణానికి ఆయన బయటకు వచ్చేసి నరేంద్ర మోడీని పర్సనల్ గా టార్గెట్ చేశాడు. అలాగనే మోడీ కూడా ఏం వదిలిపెట్టలేదుగా. ఉమ్, ఆయన కూడా చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని ఇద్దరిని పర్సనల్ గానే టార్గెట్ చేశాడు. పోలవరాన్ని ఏటీఎం వాడినట్టు వాడేశారని ఆయనంటే, ఈయన పెళ్ళానికి న్యాయం చేయలేనోడు దేశానికి ఏం న్యాయం చేస్తాడని ఈయన అన్నాడు. ఉమ్. ఈ వ్యవహారం ఇక్కడతో మొదలైంది కాదు. ఈ వ్యవహారం అసలు ఎన్డీఏలో బీజేపీ తోటి మన టీడీపీ కలిసి ఉండటం అనేది వాజ్పేయి దగ్గర నుంచి ఉంది. ఆ వాజ్పేయి కాలంలో చంద్రబాబు నాయుడు ఏమడిగితే అది పైనుంచి ఇచ్చేవాళ్ళు.
ఉమ్, ఆ రోజుల్లోనే జరిగిన మోడీకి చంద్రబాబు నాయుడికి అన్వాంటెడ్ గా జరిగిన గొడవ ఒకటి ఉంది. ఉమ్, సోద్రా అల్లర్ల విషయంలో గుజరాత్ లో జరిగిన ఈ గొడవల్లో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే నరేంద్ర మోడీని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడతానన్నాడు. ఉమ్, అప్పుడు ఆ నరేంద్ర మోడీ ఈ అల్లర్ల వ్యవహారం మొత్తం సమసిపోవటం కోసం ఒకంత ఈయనతో మాట్లాడే ప్రయత్నం చేసి కొంత సమర్థించుకున్నప్పటికీ ఈయన మీద ఆయనకి పీకల్లోతు కోపం ఉంది. ఉమ్, కానీ ఆయన కొత్తగా 2014లో బీజేపీలో ప్రధానమంత్రి క్యాండిడేట్ గా వచ్చాడు కాబట్టి అప్పటికి ఎన్డీఏతో ఒక సంబంధాలు నెరుపుతున్న ఈ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు వరకు బీజేపీ సొంతగా మెజారిటీ సాధించింది ఎప్పుడూ లేదు. ఉమ్, ఈ కొత్తగా 2014లోని సొంత మెజారిటీ వచ్చింది. ఉమ్, ఆ తర్వాత 19లో బంపర్ మెజారిటీ వచ్చింది 300 పైన. అప్పటి వరకు అనుమానం ఉండటం మూలాన చంద్రబాబు నాయుడిని టీడీపీని కూడా కలుపుకొని కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు మీద ఉండే కోపంతో మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ₹1 విదిలించాల. ఆ ఉమ్. కారణానికి ఈయన బయటకు వచ్చాడు. వచ్చి ఫస్ట్ ఆ లో. వస్తున్న సమయంలో 2019లో ఈ జరిగిన ఎన్నికల కాలంలో ఉమ్, జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలంటే అది నరేంద్ర మోడీ చేసి పెట్టాడు. సిఎస్ ని మార్చటం విషయంలో దగ్గర నుంచి, డీజీపీ మార్చటం విషయం దగ్గర నుంచి, పోలీసులందరినీ స్ట్రీమ్ లైన్ చేసే దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు ఆఫీసుల్లో సిబిఐ వాళ్లే సూట్ కేసులు తీసుకొచ్చి, విజయవాడలో జరిగింది ఈ సంఘటన, వాళ్లే సూట్ కేసులు తీసుకొచ్చి ఆడ పెట్టి ఎవరినో పట్టుకోబోయే చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు ముందే పోలీసుల ద్వారా బయట పెట్టిన దగ్గర నుంచి ఏం కావాలో అవి చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపంతో జగన్మోహన్ రెడ్డి పనికొచ్చాడు. ఆ ఒక్క కారణానికి తిరుపతి దగ్గరలో ఏదో చేయటానికి మన నరేంద్ర మోడీ వచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డి తూకుమంటే కాళ్ళ మీద పడిపోయాడు, తూకుమంటే కాళ్ళ మీద పడిపోయాడు. లేపి ఉమ్. నుంచోబెట్టడం, ఈయన కాళ్ళ మీద పడిపోవటం. అంటే ఎంత భక్తి భావం వచ్చేసింది చూడండి ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి. అంతా రావటానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు మీద మోడీకి ఉన్న ద్వేషం. ఆ వ్యతిరేకత. తర్వాత ఆ తరువాత 24 వరకు, 2019 నుంచి 24 వరకు బీజేపీకి సొంతగానే మెజారిటీ ఉన్నప్పటికీ రాష్ట్రం ఆ, రాజ్యసభలో వాళ్ళకి సరైన మెజారిటీ లేదు. చిన్నగా వైసీపీకి మంచి బలం వచ్చింది. ఏదైనా ఒక బిల్లు చిన్నగా నెగ్గించుకోవాలంటే వీళ్ళ బలం అవసరమైంది. అట్లాగనే లోక్సభలో కూడా 2/3 మెజారిటీ కావాలంటే అప్పటికి లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మన ఈయనకు కూడా ఒక స్పీకర్ ఇచ్చారు, మిథున్ రెడ్డికి కూడా. మెయిన్ ఉమ్, స్పీకర్ కాకుండా మిగతా కొంతమంది ఉంటారు చూడండి. అలాగా ఈ మిథున్ రెడ్డికి కూడా ఇచ్చారు ఆ కాలంలో. ఆ టైంలో అంటే వాళ్ళకి అంతమంది ఉన్నారు ఆ రోజున ఆ, ఎంపీలు. అందుకని ఇవ్వటం జరిగింది. అప్పట్లో మరి జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుంచి పెద్దగా ఏం అడగలేదు. మాకు ఆ నిధులు కావాలని ఈ నిధులు కావాలని ఏమీ కోరనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మోడీ కోరుకున్న 2 కోరికల్ని నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. ఒకటి, అమరావతి రాజధానిని చంపేయటం. ఎందుకంటే డొలేరో సిటీకి తలదన్నే విధంగా అమరావతి తయారు కాబోతుంది కాబట్టి డొలేరో అనే విషయంలో నరేంద్ర మోడీ అడ్డంగా ఉమ్, దొరికిపోయాడు. ఏమీ చెయ్యలేటం కుదరదు, ఇతని పెద్ద మొనగాడేం కాదు అనుకునేదాకా ఈ రోజు కూడా డొలేరో సిటీ చూడండి, ఎక్కడ ఊసు కూడా ఉండదు. ఉమ్, ఆ డొలేరో సిటీని తలదన్నే అమరావతి ఇక్కడ నిర్మాణం కాబోతున్న దాన్ని చంపేయటానికి ఒక కోరిక, పోలవరం కట్టకుండా ఆగిపోవటం అనేది రెండో కోరిక. ఎందుకంటే పోలవరానికి డబ్బులు ఇవ్వాల్సింది కేంద్రం, కాకపోతే ఉమ్. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర రియంబర్స్మెంట్ చేసుకుంటుంది. ఆ విషయంలో మోకాలు అడ్డం పెట్టడానికి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే R&R ప్యాకేజ్ మాకేం సంబంధం లేదన్నారు. ఉమ్. వీళ్ళు చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవసరమైతే రక్షణ నిధులు కూడా వాళ్ళ రాష్ట్రానికి కేటాయించమనేటట్టున్నాడే అనే సెటైర్లు, వెటకారపు మాటలన్నీ మాట్లాడారు ఆ రోజున. ఉమ్. అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకున్న 2 కోరికల్ని, పోలవరం కట్టకపోవటం, అమరావతిని చంపేయటం, ఈ 2 కోరికల్ని తీర్చే దిశగా ఈయన కూడా అడుగులు వేశాడు. అందుకని ఈయనకి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఎన్ని అప్పులు చేస్తున్నా అన్నిటికీ మరి కేంద్రం నుంచి వీళ్ళకి సహకారం వస్తుంది. కోర్స్ ఈయన మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు తీసేయటం అనేది జరగలేదు. కాకపోతే దాంట్లో బీజేపీకి ఒక ప్రయోజనం ఉంది. అవి రెండు తీసేశారనుకో ఈయన పిల్లకి వాళ్ళ చేతిలో ఉండదు కదా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేతిలో ఉండదు కదా.
అందుకని వాటిని అలాగనే కొనసాగించారు. ఎన్ని అప్పులు కావాలంటే అన్ని ఇచ్చారు. ఎన్ని వేరే రకమైన అప్పులు ఎన్ని తీసుకున్నా కూడా వాటన్నిటి మీద ఏం మాట్లాడలేదు. కాగు ఎన్ని రిపోర్టులు ఇస్తున్నప్పటికీ సిఏజీ నుంచి ఎన్ని రకాల రిపోర్టులు వస్తున్నా దాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అదే చంద్రబాబు నాయుడు అక్కడ కేంద్రం నుంచి తెచ్చుకున్న కొన్ని నిధుల్ని ఒక 50,000 పీడీ ఖాతాలు ఓపెన్ చేసి ఆయా వాటన్నిటిలోకి ఈ అమౌంట్ ని సర్దేసి వాటిని వేరే అవసరాలకు వాడుకుంటున్నాడని పెద్ద యాగీ చేయడానికి జీవీఎల్ నరసింహారావుని వారానికి ఒక రోజు విజయవాడ పంపించారు. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో పంపించలేదు కదా. సరే పోనీ అయిపోయింది ఏదో అయిపోయింది. మరి ప్రజా అభిప్రాయమే తప్ప ఇక్కడ పార్టీలు కానీ ఇవన్నీ కానీ ఎక్కువ ప్రభావం చూపలేవు ఎన్నికలలో గెలుపోటముల మీద. ఆనాడు 151 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గెలిచినా అది ఈవీఎం మ్యానిపులేషన్ కాదు, ప్రజాభిప్రాయమే. ఈ రోజు 164 సీట్లతోటి కూటమి గెలిచినా అది ప్రజాభిప్రాయమే, ఈవీఎం మ్యానిపులేషన్ కాదు అని అనుకుంటే ఉమ్. అని అదే గట్టిగా నమ్మాలి. ఎందుకంటే ఈవీఎం మ్యానిపులేషన్ ఉందని ఇంతవరకు ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి. చంద్రబాబు నాయుడిని మరి బీజేపీ ఏ మాత్రాన నమ్ముతుంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి తోటి వీళ్ళు తెగతింపులు చేసుకుంటారా చేసుకోరా అనే విషయం ఆధారపడింది. ఉమ్. 2014 నుంచి 18 వరకు సక్రంగానే ఉండి చివరిలో విభేదించి వెళ్ళిపోయిన చంద్రబాబు నాయుడిని ఈ రోజున ఇలాంటిది ఏదైనా జరుగుతుందా జరగదా అని అనుమానిస్తారా ఎంచరా? అందున అనుమా ఆ రోజునైతే వాళ్ళకి స్వయంగా బలం ఉంది. ఉమ్. ఈ రోజున వాళ్ళకి బలం కూడా లేదు. ఈయన బయటకు వచ్చేసాడంటే కేంద్రంలో అధికారం కూలిపోవటమే. ఉమ్. కేవలం ఈయనే వస్తే కాదు, మరో పక్కన మరో ఒకళ్ళు కూడా ఉన్నారు. నితీష్ కుమార్నో ఇంకొకరినో ఈయన ఇంకొక ఆయన కూడా పోగేసుకుని బయటకు వచ్చాడు అనుకోండి, వాళ్ళకున్న ఉమ్. 240 సీట్లతోటి వాళ్ళేమి అధికారంలో ఆంతని ఉండలేరు కదా. ఉండలేరు. ఆ, అలాంటి పని ఏదైనా చంద్రబాబు నాయుడు చేస్తాడనే భయం వాళ్ళకు ఉంటుందా లేదా? అలాగే ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకంతో ఉన్నప్పుడు మళ్ళీ ఉమ్. జగన్మోహన్ రెడ్డిని దరి చేర్చుకోవాలని అనుకుంటారా అనుకోరా? లాజికల్ క్వశ్చన్ ఇది కేవలం. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్కళ్ళు చెప్పేదే శత్రువుకి శత్రువు మనకి మిత్రువు అని. ఉమ్. అదే ఒక కోణాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు విషయంలో కానీ, నరేంద్ర మోడీ అమిత్ షా విషయంలో కానీ ఎందుకని మనం ఒక దగ్గరికి తెచ్చుకోలేకపోతున్నాం? ఈ రోజున బీజేపీ మీద మనకి ఏదో చేస్తుంది అనే ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించటం కోసం ఈ రోజున కూటమి ఈ పార్టీలు మొత్తం బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి చెడిపోయింది అనో లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అవసరం కోసం అప్పుడు ఉంచుకున్నారు కానీ ఇప్పుడు దరిచారనివ్వరని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లాజికల్ క్వశ్చన్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు మీద అపనమ్మకంతో ఇంకా జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కాపాడుతానే ఉంటారు అనేది అసలైన విశ్లేషణ. వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, మోడీకి సత్సంబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా. కొనసాగుతూనే ఉన్నాయి. అంటే మొన్న కొన్ని ఈ లడ్డు వ్యవహారంలో ఆయన రాసిన ఒక లేఖలో కొన్ని పాయింట్లు కోట్ చేస్తున్నారు ఈ చెప్పే విశ్లేషకులు కూడా. ఉమ్. బీజేపీ వాళ్ళకి సగం తెలుసు సగం తెలియదు అని మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందున ఉమ్. రాసిన లేఖలో కూడా బీజేపీ వాళ్ళు చెప్పిన వాళ్ళకే మేము కొంతమందికి ఈ బోర్డులో కూడా చాలా మందికి మేము ఆ, ఈ బోర్డు మెంబర్ ఇచ్చాము అనే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. అంటే అసహనం ఒకటి జగన్మోహన్ రెడ్డిలో వచ్చింది. మీరు చెప్పినవన్నీ నేను చేసినా కూడా నాతోటి ఎందుకు మీరు తెగతెంపులు చేసుకున్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని వేరే రకమైన విశ్లేషణ కూడా చేస్తున్నారు. కానీ ఉమ్. జగన్మోహన్ రెడ్డి అసలు పాయింట్ అది కాదు. ఉమ్. నేను నిజం చెబితే మీరు కూడా ఇరుక్కుంటారు అనే అయిపో. విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఉమ్. సోము వీర్రాజు విషయంలో కానీ, జీవీఎల్ నరసింహారావు విషయంలో కానీ, ఉమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇసుకలో కానీ మద్యంలో కానీ జరిగిన కుంభకోణాలు అవకతవకల్లో వీళ్ళ పేర్లు బయటకు వచ్చినాయి. ఇసుక కుంభకోణం, ల్యాండ్ కుంభకోణంలో సోము వీర్రాజు పేరు వచ్చింది. ఈ మద్యం కుంభకోణంలో ఆ, గనులకును మద్యం కుంభకోణంలో జీవీఎల్ నరసింహారావు పేరు వచ్చింది. ఉమ్. వీళ్ళకి ముడుపులు అందాయి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ, కొంత వీటికి పాల్పడ్డారు అని. అందుకోసమనే ఆ రెండిటి మీద ఇంకా విచారణ మొదలు కాలేదు కేంద్రం నుంచి. అదే జార్ఖండ్ లో మరి హేమంత్ సోరెన్ ఎవరికో ఇచ్చిన కొంత ల్యాండ్ మీద వెంటనే ఆయన అరెస్ట్ చేశారు. అదే ఢిల్లీలో కేజ్రీవాల్ ని మద్యం కుంభకోణంలో ఎన్నో నెలలు జైల్లో పెట్టారు.
కాకపోతే అక్కడ వాళ్ళని గట్టిగా ప్రత్యర్థులుగా భావిస్తున్నారు బీజేపీ, అందుకని వాళ్ళని చేశారు అని అంటే, ఈడ జగన్మోహన్ రెడ్డి మాత్రం వదులుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈయన ఈ ఆ, ఇప్పుడు గెలవలేదు కాబట్టి ఫ్యూచర్ లో గెలవడు అనేది ఎవడు రూల్ చేయలేడు. దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలిశాడు కాబట్టి రేపు బయటకు వెళ్లకుండా ఉంటాడు అని ఎవడు ప్రెడిక్ట్ చేయలేడు. 14-19 మధ్య జరిగిన విషయాలు ఈ రోజున మళ్ళీ జరుగుతాయి. ఎందుకంటే ఆ రోజు కంటే ఇప్పుడు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఇంకా కుదేలైపోయి ఉంది. ఇంకా ఎక్కువ కేంద్రం నుంచి సాయం పొందాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అయినా కూడా వీళ్ళు మనకి అప్పులే ఇస్తున్నారు తప్ప నిధులు ఏమి ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం మన పూచీకత్తు మీద 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పించింది అప్పే. మేము కడతాము అని వాళ్ళు చెప్పిన 33 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది ఎవరు చెప్పలేరు. ఈ తిరిగి కట్టే రోజుకి ఏమవుద్దో ఎవరు ఊహించలేరు. ఏ రోజునైనా చేతులేయొచ్చు, ఎత్తేయొచ్చు అనేది అందరికీ తెలిసిన అంశమే. ఇక ఇప్పుడు చెప్పండి, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇస్తేనే మరి బీజేపీ పార్టీ ఖచ్చితంగా ఏ, ఇప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకున్నట్టు లెక్క. నిధులు ఏమి ఇవ్వడం లేదు. కేవలం 100 రోజుల్లోనే ఇస్తారా అని అంటే, మరి ఫ్యూచర్ లో ఇస్తారనే నమ్మకం ఏమైనా ఉందా? ఈ రోజే అప్పు ఇప్పించిన వాళ్ళు రేపు అసలు ఇస్తారనే నమ్మకం ఏముంటుంది? అందున చంద్రబాబు నాయుడిని అయితే వాళ్ళు ఏ కోశానా నమ్మరు. ఉమ్. ఆయన ఏ రోజైనా బయటికి వెళ్తాడనే ఊహ ఈ రోజుకి బీజేపీని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఉమ్. దానికోసం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు హక్కును చేర్చుకునే ఉంటారు. సో ఇదైతే ఆ, జరిగే జరిగే సిచ్యువేషన్స్ బట్టి చూస్తుంటే జనాలు కూడా ఏదో ఒక రోజు రిలీజ్ అవుతారు కదా సార్. మరి నెక్స్ట్ ఇది టైం మళ్ళీ. ఖచ్చితంగా లాజికల్ గా ఆలోచించుకొని దానిపైన కొంచెం తర్కం చేసుకుంటామంటే బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఏ కోశాన వదిలే అవకాశమే లేదని కనపడతానే ఉందా? మనం చర్చించుకున్న ఈ 15-20 నిమిషాల్లోనే ఒక 5-6 అంశాలు వచ్చాయి కదా. అవును సార్. జగన్మోహన్ రెడ్డిని వదిలేయటానికి వాళ్ళకి ఒక్క కారణం కూడా లేదు. ఉమ్. చంద్రబాబు నాయుడుతో విభేదించడానికి వాళ్ళకి ఎప్పుడు 6 కారణాలు రెడీగా ఉంటాయి. ఉమ్. చంద్రబాబు నాయుడు నమ్మకమైన మనిషి కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశానికి ఆ రాష్ట్రానికి నిధులు కావాలని అడుగుతూ ఉంటాడు. ఉమ్. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా సరే మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఉమ్. ఈ చంద్రబాబు నాయుడుతో మనం సఖ్యంగా ఈ రోజు ఉన్నప్పటికీ కూడా రేపు ఈయన బయటకు వెళుతూ పక్కనే ఉన్న నితీష్ కుమార్నో లేకపోతే వేరే వాళ్ళనో ఆయన కలుపుకుంటానికి ఏమాత్రం వెనకాడడు. ఆ తర్వాత ఎన్డీఏ తోటి అపోజిషన్ లో ఉన్న ఇండియా కూటమితోటి ఏ రోజైనా చేరగలడు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు 2019 సమయంలో కాంగ్రెస్ పార్టీ తోటి ఈయన కూటమి కట్టాడు. ఉమ్. వాళ్ళతో కూటమి కట్టడానికి కూడా ఈయన ఎప్పుడూ రెడీగా ఉంటాడు. అందున నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు మీద ఉన్న పర్సనల్ గ్లెడ్జ్ అది జీవిత కాలానికి పోదు. ఈ 6 కారణాలు ఒకసారి మీరు తరచు చూసుకోండి. చంద్రబాబు నాయుడిని వాళ్ళు ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కనేస్తారు అనేది. జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి వాళ్ళ దగ్గర 3 కారణాలు ఉన్నాయి. చంద్రబాబుని వద్దనుకోవటానికి 6 కారణాలు ఉన్నాయి. రైట్ సార్. మంచి అంటే అసలు ఈ సంబంధం ఎక్కడ మొదలైంది, ఎలా కొనసాగుతుంది, ఎందుకు విడిపోదు అనే దానికి మంచి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.